సాయంత్రం సమయం. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. హోంవర్క్ చేస్తూ ఒక చిన్న తప్పు జరిగింది. ఆ తప్పు కొడుక్కి కోపంగా మారింది. పుస్తకం మూసి విసిరేశాడు. అతని మనసులోని మాటలు బయటికి వచ్చాయి. నాకసలు రాదిది, ఎందుకు నన్నే ఇలా వస్తుంది? ఆ కోపం అతని శ్వాసలో కూడా కనిపించింది. వంటింట్లో ఉన్న అమ్మ ఆ శబ్దాన్ని విన్నది. కాని అరవలేదు. వెంటనే గదిలోకి రాలేదు. ఎందుకంటే కోపం ఉన్నచోట ముందుగా కావాల్సింది ప్రశాంతత. ఆమె మనసులో ఒక్క ఆలోచన, ఇప్పుడు మాటలు కాదు, ఇప్పుడు ప్రశాంతత కావాలి. కొద్దిసేపటి తర్వాత అమ్మ నెమ్మదిగా గదిలోకి వచ్చింది. కొడుకు పక్కన కూర్చుంది. అరవలేదు, భయపెట్టలేదు. కేవలం మృదువుగా అడిగింది, ఏమైంది నాన్నా? నీ కోపం నీకే బాధ ఇస్తోంది కదా? కొడుకు విసుగ్గా అన్నాడు, అందరికీ వస్తుంది, నాకు మాత్రం కాదు. అప్పుడు అమ్మ చెప్పిన మాట చాలా గొప్పది. నాన్నా, కోపమంటే బలం కాదు, మనసు అలిసిపోయినప్పుడు వచ్చే సంకేతం. కొడుకడిగాడు, అయితే కోపం రాకుండా ఎలా? అమ్మ నవ్వుతూ చెప్పింది, అది నేర్చుకోవాలి నాన్నా. ఆ తర్వాత అమ్మ తన జీవితాన్ని గుర్తుచేసింది. నీ వయసులో నాకు కూడా చాలా కోపం ఉండేది. ఒక్క కోపం నాకు చాలా నష్టాలు చేసింది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఒకరోజు అర్థమైంది, కోపం నన్ను నియంత్రిస్తుంటే నేను నా జీవితాన్ని నియంత్రించలేను. ఆ రోజు అమ్మ చెప్పిన అసలు జీవనపాఠం ఇదే. బలమైన మనస్సులు కోపానికి లోబడవు నాన్నా, ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటాయి. కొడుకు నెమ్మదిగా అడిగాడు, అంటే నేను బలహీనుడినా? అమ్మ తలపై చెయ్యి వేసి చెప్పింది, కాదు నాన్నా, నువ్వు నేర్చుకునే దశలో ఉన్నావు. అమ్మ మాటలతోనే కాదు, చర్యలో కూడా చూపించింది. కోపం వచ్చినప్పుడు 3 సార్లు లోతుగా శ్వాస తీసుకో. కొడుకు చేసింది. శ్వాస తీసుకున్నాడు, విడిచిపెట్టాడు. అమ్మ చిరునవ్వుతో చెప్పింది, ఇదే నీ మొదటి విజయం. కొద్దిసేపటికి కొడుకు ముఖంలో ప్రశాంతత కనిపించింది. పుస్తకం మళ్లీ తెరిచాడు. అతను నెమ్మదిగా అన్నాడు, అమ్మా, ఇప్పుడు కాస్త బాగానే ఉంది. అమ్మ గర్వంగా చెప్పింది, అదే ఆత్మనియంత్రణ. నేను తండ్రిగా ఒక్కటే చెబుతాను, కోపాన్ని నియంత్రించగలిగితే నీ జీవితాన్ని నీవే నియంత్రించగలవు. కోపాన్ని జయించు. ఆత్మనియంత్రణే నిజమైన శక్తి.